ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందిస్తున్నటువంటి ఆత్మీయ హెచ్చరిక మీ ఆత్మీయ జీవిత అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. ఏదైతే వింటూ ఉన్నామో, నేర్చుకుంటూ ఉన్నామో, ధ్యానిస్తూ ఉన్నామో అలాగ నడుచుకోవడానికి సాధన చేస్తూ ఉన్నాము. అప్పుడు వింటున్నటువంటి ఆ దేవుని మాటలు మన యొక్క ఆత్మీయ అభివృద్ధికి సహాయపడతాయి అనేటటువంటిది వాస్తవమైనటువంటి సంగతి. భక్తిహీనత అనే త్రాళ్లతో దోషములు లాగుతున్న వారికి అదే భక్తిహీనత అనే బండి మూకుల చేత పాపములు లాగుతున్న వారికి కాబట్టి మనము భక్తిహీనతను విసర్జించాలి. పాపమును కూడా విసర్జించవలసినటువంటి అవసరం ఉంది. విసర్జించలేదు అనుకోండి, భక్తిహీనతను కానీ పాపాన్ని కానీ, మన జీవితంలో దేవుని యొక్క మేలును పొందటము అనేటటువంటిది కష్టం. అందుచేతనే భక్తిహీనత మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉందట. పాపానికి మూలం భక్తిహీనతే కాబట్టి ఆ భక్తిహీనత మీద దేవుని యొక్క కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతూ ఉందట. భక్తిహీనత మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది అని అంటే ఇప్పుడు ఆ భక్తిహీనత ఎక్కడుంది? మానవుల్లో ఉంది. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఆ భక్తిహీనత అనేది ఎక్కడుంది? మానవుల్లో ఉంది. ఆ భక్తిహీనుడు ఏమన్నాడు? పాపి అన్నాడు. కాబట్టి దేవుని కోపము పరలోకము నుండి భక్తిహీనత మీద బయలుపరచబడుతుంది అని అంటే ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలు అనుభవించవలసింది ఎవరన్నమాట? భక్తిహీనత అనుభవించదు. ఆ భక్తిహీనతను కలిగి భక్తిహీనులుగా దేవుని చేత గుర్తించబడినటువంటి మనుష్యుడే అనుభవించాల్సి వస్తుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. సమస్త భక్తిహీనత మీద కూడా దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఆ దేవుని కోపాన్ని భరించవలసింది ఎవరు అనంటే ఆయా వ్యక్తులు. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, భక్తిహీనతకు ఆధారమై ఉన్నారో, భక్తిహీనతను వారి యొక్క జీవితంలో కలిగి ఉన్నారో, ఆ భక్తిహీనత వలన పరలోకం నుంచి బయలుపరచబడేటటువంటి దేవుని కోపాన్ని భరించవలసింది ఎవరు? ఆయా వ్యక్తులు. జాగ్రత్తగా ఆలోచించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ భక్తిహీనత అనేటువంటి తాళ్లతోటి, బండి మోకలతోటి దోషాన్ని, పాపాన్ని లాగుకుపోతూ ఉంటే ఆ పాపమే మనకు మేలు కలగకుండా ఉండటానికి మూల కారణమైనది. ఆ పాపమే మనకు మేలు కలగకుండా ఉండటానికి కారణం. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుతుండటకు మీ పాపములే కారణం.
ఏమంటున్నాడు? మీకు మేలు కలగకపోవటానికి మీ పాపములే కారణం. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం చేసే పాపాన్ని బట్టి ఎంత అభివృద్ధి కుంటుపడిపోతుంది అనేటటువంటిది మనం ఆలోచన చేసుకోవాలండి. వ్యక్తులుగా అభివృద్ధి చెందలేం, కుటుంబాలుగా కూడా అభివృద్ధి చెందలేం. ఏం చేద్దామంటే మనము భక్తిహీనత వాహకాలుగా ఉన్నాం, భక్తిహీనతను మోసుకునే వాళ్ళుగా ఉన్నాం. భక్తిహీనతను మోసుకుపోయేటటువంటి మనం దేన్ని మూట కట్టుకుంటూ ఉన్నాం? పాపాన్ని. మనకు మేలు కలగకపోవటానికి మన పాపములే కారణం. మీకు కానివ్వండి, నాకు కానివ్వండి. అంటే జీవితాలు మారాలి, బ్రతుకులు మార్చుకోవాలి. ఉన్నటువంటి భక్తిహీనత, పాపము నువ్వేదైతే సాధించాలి అనుకుంటూ ఉన్నావో దాన్ని సాధించడానికి అడ్డుబండగా ఉంటుంది, ఆటంకముగా ఉంటుంది. నువ్వు చేయాలనుకున్న పని చేయలేదు, నీ వల్ల చేయలేవు, నీ వల్ల కాదు, సాధించలేవు. అది ఆత్మ సంబంధంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి. భౌతిక జీవితంలోనూ అభివృద్ధి ఉండదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనూ అభివృద్ధి ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధికి ఆధారం, మూలం. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిలో మనం ఎప్పుడైతే వెనకబడిపోతామో భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి ఉండదండి. అంచేత ఆయన ఏం చెప్పారు? నా రాజ్యమును నీతిని మొదట వెతకండి. రాజ్యం అంటే క్రీస్తు సంఘం, నీతి అంటే దేవుని వాక్యం. ఈ రెంటిని వెతికి వాటిని అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు మీకు కావలసిన వాటన్నిటినీ నేను అనుగ్రహించేస్తాను. రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. మీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఇస్తాను. కానీ వెతకాల్సిన వాటిని వెతకకుండా ఉంటే అది మనకు ఆశీర్వాదకరం కాదండి, అభివృద్ధికి దోహదపడుతుంది. కనుక మన జీవితాలు మన చేతిలో ఉన్నాయి. మనకు తెలుసు భక్తిహీనత ఉందా, భక్తి ఉందా, పాపం ఉందా, పరిశుద్ధత ఉందా, మనము శరీరం కొరకు, లోకం కొరకు, సాతాను కొరకు బ్రతుకుతున్నామా, లేదా ఆత్మ కొరకు, పరలోకం కొరకు, దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ఈ విషయాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. దేని కొరకు బ్రతుకుతూ ఉన్నాం? మనం ఆలోచించుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయండి. మీరు అర్థమవుతుందా? కనుక గత పాఠంలో మనం ఒక విషయాన్ని ఆలోచన చేశాం. ఏంటి అని అంటే పాపము మనల్ని భ్రమ పెడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15లో ఆ భాగంలో కలిపేశాడు. మధ్యలో చూడండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు అనేటటువంటి ఫ్రేజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటది? పాపము వలన కలుగు భ్రమ. పాపం ఏం చేస్తూ ఉంటుంది? అందులో ఏదో సుఖం ఉన్నట్టు, అందులో ఏదో సౌఖ్యం ఉన్నట్టు, అందులో ఏదో సంతోషానందాలు ఇమిడి ఉన్నట్లుగా మనం ఏం చేస్తూ ఉంటుంది? భ్రమ పెడుతూ ఉంటుంది. ఈ భ్రమకులోనైనటువంటి మనుషులు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఆ భక్తిహీనతతోటి ఆ పాపాన్నే చేసుకుంటూ ఉంటారు, ఆ పాపాన్నే చేసుకుంటూ ఉంటారు. పైగా భక్తిహీనుడైనటువంటి వారికి ఉండేటటువంటి మూల లక్షణం ఏంటి అని అంటే దురాశ. భక్తిహీనతకు ఏది తోడవుతుంది? ఇలాగే మనం యెషయా గ్రంథంలో 18వ వచనంలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఏం చూసాం? త్రాళ్ళతోటి దోషములు లాక్కుని వారికి శ్రమ. భక్తిహీనత అనే త్రాళ్ళతోటి దోషములు లాక్కునే వారికి శ్రమ. బండి మోకులతోటి పాపములు లాగుకునే వారికి శ్రమ అన్నాడు. కనుక ఈ భక్తిహీనత మనిషిని దేనికి నడిపిస్తుంది అంటే దురాశ.
ఏంటండి? దురాశ. ఈ దురాశ గర్భము ధరించి పాపమును కంటుది, పాపము పరిపక్వమై మరణమును కంటుది. అంటే భక్తిహీనత, దురాశ అనేటటువంటివి జంటగా అలా వెళుతూనే ఉంటాయి. భక్తిహీనత ఉన్న చోట ఖచ్చితంగా దురాశ ఉంటుంది, స్వార్థం. దురాశ ఉన్నది అని అంటే దాని వెనక ఏది ఉందన్నమాట? భక్తిహీనత ఉన్నదన్నమాట. ఆ రెండు విడిపో. అలాగే పాపము, మరణము, ఈ రెండు విడిపో. పాపము, మరణం, ఈ రెండు విడిపో. కనుక ఇవి జంటలుగా వెళుతూ ఉంటాయి. భక్తిహీనత, దురాశ, పాపము, మరణం. కనుక మన పరిస్థితిని మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. రైట్, పాఠాన్ని ముందుకు కొనసాగిద్దాం. 20-21 వచనాలు. ముందు 20 వచనం చదువుతాం. యెషయా గ్రంథం 5 వచనం. కీడును మేలనియు, మేలును కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకి అర్థమవుతుంది. ఇదే పాపము కలిగించేటటువంటి భ్రమ. పాపం కలిగించేటటువంటి భ్రమ ఏది అని అంటే ఇదే. మేలును కీడును మేలునియు, మేలును కీడనియు. పాపములో ఉన్నటువంటి వివిధ అంశాలలో దేన్నంటే తీసుకోండి. దేవుడు వద్దు అని చెప్పేటటువంటిది చేయటంలో దేన్నంటే తీసుకోండి. అది మనం ఏం చేస్తూ ఉంటుంది అన్నమాట? భ్రమ పెడుతూ ఉంటుంది. అది మనకి ఇష్టం కాబట్టి, ఆ పాపం చేయటం మనకి ఇష్టం కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాము? ఆ పాపాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. ఆ పాపాన్ని కొనసాగించట్లో భ్రమకు లోనైనటువంటి వారమై మన హృదయాన్ని కఠినపరుచుకుని ఏం చేస్తూ ఉంటాం? కీడును మేలనియు, మేలును కీడనియు చెప్పుకుంటూ ఉంటాం. చీకటిని వెలుగనియు, వెలుగు చీకటనియు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే చేదును తీపనియు, తీపిని చేదనియు ఎంచుకుంటూ ఉంటాం. భ్రమ, పాపము కలిగించేటటువంటి భ్రమ. పాపం కలిగించేటటువంటి భ్రమ. ఆ పాపము కలిగించే భ్రమను బట్టి హృదయం కఠినమవుతూ ఉంటుంది. ఆ పాపాన్ని చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆ పాపాన్ని బట్టి కలిగేటటువంటి ప్రతిఫలం విషయంలో కీడును మేలనియు, మేలును కీడనియు, చీకటిని వెలుగనియు, వెలుగును చీకటనియు, చేదును తీపి అనియు, తీపిని చేదు అనియు ఎంచుకుంటూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. అసలు మంచి చెడు అనేటటువంటి, లేక మేలు కీడు అనేటటువంటి జ్ఞానాన్ని మనిషికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడలేదు. అది మొట్టమొదటి మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను చేసి ఏదైనా తోటలో ఉంచినప్పుడు స్వతహాగా తలంచడానికి కానీ, స్వతహాగా ఆలోచించడానికి కానీ అవకాశం లేదండి. ఏది మంచి, ఏది చెడు అనేటటువంటి దాన్ని గురించి వాళ్ళు ఆలోచించవలసినటువంటి పని లేదు. ఎందుకు చేస్తున్నానంటే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు చేస్తున్నారు. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవుడు సత్పురుషుడు కనుక ఆయనలో చెడేమీ ఉండదు. ఇప్పుడు చెడు లేనప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటను అనుసరించి జీవించటంలో మానవుడు చెడు చేయటానికి, అనగా పాపం చేయటానికి అవకాశం లేదు. ఒక్కసారి ఆది కాండానికి మనం వెళ్ళామనుకోండి, విషయాన్ని కాస్త మనం ఆలోచన చేయొచ్చు. 2వ అధ్యాయం 17వ వచనం.
నీవు నిరభ్యంతరం క్షమించండి, అయితే మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడు తెలివనిచ్చేటటువంటి వృక్ష ఫలములను తినకూడదు. వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడిగా ఆజ్ఞాపించాను. అంటే ఏం జరగబోతుందని దేవుని యొక్క ఊహ, దేవుని యొక్క ఉద్దేశ్యం ఏం జరగబోతుందని? మంచికి బదులుగా చెడు చేయడానికి అవకాశం ఉంది. అంటే మంచిని చెడు అనుకుని చేయటానికి అవకాశం ఉంది. మంచిని చెడు అనుకుని చేయటానికి అవకాశం ఉంది కాబట్టి మానవుడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వాడు మరణానికి లోనవుతాడు. పాపం చేసిన వాడు మరణానికి లోనవుతాడు. అంచేతనే మంచికి బదులు చెడు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అసలు మంచి చెడులను గురించి ఆలోచించేటటువంటి అవకాశాన్ని తన కుమారుడిగా సృష్టించబడినటువంటి ఆదాముకు దేవుడు ఇవ్వలేదు. ఎప్పుడైతే వద్దు అన్నటువంటి పండును తిన్నాడో ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతవరకు ఆలోచన లేదు. చెడు జోలికి వెళ్ళేటటువంటి అవకాశము లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఏది మంచి ఏది చెడు అని ఆలోచించవలసి వస్తుంది. తన స్వంతంగా నిర్ణయాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన సొంతంగా నిర్ణయాలు చేసి తన సొంత నిర్ణయాల మీద జీవితాన్ని నడిపించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ సొంత నిర్ణయాలు చేసేది ఎవరు? దేవుడు ఒక్కడు మాత్రమే. ఆ దేవునికే ఆ అవకాశం ఉంది, ఆ అధికారం ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరు పొందారు? మంచి చెడు తెలివినిచ్చేటటువంటి వృక్షఫలాన్ని తినడం ద్వారా ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఎవరు పొందారు? ఆదాం పొందాడు. ఆదాం పొందాడు కాబట్టి అసలు ఏ చెడుతో పని లేకుండా దేవుడు చెప్పినట్లుగా నెరవేర్చడమే తన విధిగా కలిగినటువంటి ఆదాము మంచి చెడులను గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మంచికి బదులుగా చెడు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థితికి వచ్చేసాడు. అందుచేతనే దేవుడు సొంత నిర్ణయాన్ని చేసేటటువంటి వాడు తప్ప మానవుడికి సొంత నిర్ణయం చేసేటువంటి అవకాశం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మీరు గమనించాలి, ఇప్పుడు లేదు. తను ఏం చెప్పాడో దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా, అపోస్తలుల బోధ ద్వారా దాన్ని అనుసరించి జీవించడమే తప్ప దానికి వ్యతిరేకంగా మనం తలంచడం కానీ, ఆలోచించడం కానీ, దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం కానీ, క్రియలు జరిగించడం కానీ అసలు మనకు అవకాశం లేదు. దేవుడు ఎట్టి అధికారాన్ని మనకి ఇవ్వలేదు, హక్కును. అంచేతనే స్వనిర్ణయం చేసేటటువంటి అవకాశాన్ని తీసుకున్నాడు కనుక చూడండి 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆదాము ఏమయ్యాడు? అంటే దేవుడు ఏ విషయంలో? సొంత నిర్ణయాలు చేసే విషయంలో. సొంత నిర్ణయాలు చేసేటటువంటి విషయంలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు చేసి సొంత నిర్ణయాల మీద జీవితాన్ని నడిపించుకునేటటువంటి వారందరూ కూడా సాతాను సంబంధులై ఉన్నారండి. నువ్వు మాట్లాడే మాటకు, నువ్వు చేసే పనికి వాక్యాధారం లేనప్పుడు యు ఆర్ బిలాంగ్స్ టు సాతాన్. సాతాను చెందినవాడవై, సాతానుకు చెందిన దానివై ఉంటావు. ఏం చేస్తున్నానంటే నీ స్వనిర్ణయంలో దేవుని జ్ఞానం ఉండదు. దేవుని జ్ఞానానుసారంగా జీవించాలనుకున్నప్పుడు నువ్వు తలంచే పని లేదు, ఆలోచించే పని లేదు. దేవుడు చెప్పినట్లుగా వెళ్ళిపోతావు అంతే. అవునా కదా? అవునా కదా? మరి ఏ పరిస్థితుల్లో మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నాం? యువకు వచ్చే కారణం దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడం కంటే నేను ఒక తలంపు తీసుకుంటాను, దాని గురించి ఆలోచన చేస్తాను, దాని మీద ఆధారపడి ఏం చేస్తానంటే ఒక నిర్ణయం తీసుకుంటాను. నా ఇష్టం. రావాలంటే వస్తాను, లేకపోతే రావాలంటే వస్తాను, లేకపోతే లేదు. ఇలాంటి వాళ్ళందరూ సాతాను సంబంధులైన
అందరూ మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించే కొలది ఒకరినొకరు హెచ్చరించుటకును, ఒకరినొకరు పురుగొల్పుటకును, ఒకరి ఒకరు ప్రేమ కలిగి యుందము అని చెప్తే 10:24 హెబ్రీ పత్రికలో ఆ ఆజ్ఞను అతిక్రమించాంగా. దేవుని సన్నిధికి రాలేదు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాము అని అంటే ఆ మంచి చెడ్డల తెలివి జ్ఞానాన్ని కలిగి దేవుని చిత్తానికి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచన చేసి చేసినటువంటి నిర్ణయం. ఈ పూట దేవుని సన్నిధిలో దేవుని కుమార్తెగా ఉండవలసిన వారు లేరు అని అంటే స్వనిర్ణయం. మన స్వనిర్ణయం ఎప్పుడు కూడా సాతాను సంబంధమైందే ఉంటుంది, దేవుని సంబంధమైందే ఉండటానికి అవకాశం. కాబట్టి ఆలోచన చేయాలి, ఎలాగ మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నాం. సొంత నిర్ణయం చేసి తన ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, తీర్మానాలు చేసుకోవటానికి, తన ఇష్టానుసారంగా జీవితాన్ని నడిపించుకోవటానికి ఆ హక్కు ఎవరికి ఉంది? దైవత్వానికే ఉంది, దేవునికి మాత్రమే ఉంది. ఇప్పుడు ఆదాము కూడా ఏమయ్యాడు? తన సొంత నిర్ణయాల మీద జీవితాన్ని నడిపించుకోవటానికి మనలో ఎక్కడ వెళ్తుంది జీవితం? ఎక్కడ వెళ్తుంది? చెడు అలవాట్ల వైపుకి, దురలవాట్ల వైపుకి, వ్యసనాల వైపుకి, పాపం వైపు, ఆహారం కానిదాని కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఆహారం కానిదాన్ని తింటున్నాం, పానీయం కానిదాన్ని త్రాగుతున్నాం, వెళ్ళకూడని చోటికి పెడుతూ ఉన్నాం, చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నాం, చూడకూడని వాటిని చూస్తూ ఉన్నాం, మాట్లాడకూడని వాటిని మాట్లాడుతూ ఉన్నాం, వినకూడని వాటిని వింటే అన్ని పాపమే. దేవునికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసేటటువంటి పాపమే. మీకు అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారు, భావిస్తున్నారు. వారు ఎలా భావిస్తూ ఉన్నారు? కీడును మేలనియు, మేలును కీడనియు, చీకటిని వెలుగనియు, వెలుగును చీకటినియు, తీపిని చేదనియు, చేదును తీపని. అంటే వాళ్ళ భ్రమ, పాపము కలిగించేటటువంటి భ్రమలో వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి పరిస్థితులే జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులే జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఏది మేలో గుర్తించనివ్వడు, కీడునే మేలుగా భావించేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఏది తీపో గుర్తించనివ్వడు, చేదునే తీపుగా భావించేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఏది చీకటో ఎరగనివ్వడు, ఏది వెలుగో ఎరగనివ్వడు, క్షమించండి, ఏది వెలుగో ఎరగనివ్వడు. చీకటినే వెలుగుగా భావించి వెళ్ళేటటువంటి పరిస్థితులు మన జీవితంలో దాపురేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది మేము వెళుతూ ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ మానేసే వాళ్ళందరూ అదే భ్రమలో ఉన్నారు. కీడును మేలనియు, మేలును కీడనియు, తీపిని చేదనియు, చేదును తీపనియు, చీకటిని వెలుగనియు, వెలుగును చీకటనియు. అందుచేతనే చీకటి నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు దేవుడు. ఎక్కడ పిలిచాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి సగులను ప్రకటన చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయినటువంటి చీకటిలో నుంచి వెలుగులోనికి. వందనాలు. చీకటిలో నుంచి వెలుగు వచ్చామా? చీకటి అనేటటువంటిది పాపానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటే
దేవుని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అనేటటువంటిది దేవుని నీతికి, దేవుని యొక్క పరిశుద్ధతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటే, మనం పాపంలో నుంచి ఎక్కడికి వచ్చాం? దేవుని నీతిలోనికి, దేవుని పరిశుద్ధతలోనికి వచ్చాము. మనం నీతిమంతులమేనా? మనం పరిశుద్ధులమేనా? చీకటిని పూర్తిగా మన జీవితాల్లోంచి పారద్రోలన్నా? అవును. అపోస్తుల యొక్క సువార్త ద్వారా మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. రాత్రి కనబడ్డాడు, రాత్రి పిలిచాడు, రాత్రి నాతో మాట్లాడి, ఇవన్నీ అబద్ధాలు. దేని ద్వారా పిలుస్తాడు మనుషుల్ని? సువార్త ద్వారా. దేని ద్వారా పిలుస్తాడండి? సువార్త ద్వారా. ఎక్కడి నుంచి ఎక్కడ రమ్మనమని? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి, అనగా పాపములో నుండి దేవుని యొక్క నీతిలోనికి, పరిశుద్ధతలోనికి. నీ స్వనీతి నీతి కాదు, నీ దుర్నీతి నీతి కాదు. మీకు అర్థమవుతుందా? స్వనీతిని కానీ దుర్నీతిని కానీ గ్రంథం ఇంగ్లీష్లో అన్రైచియస్నెస్సే వాడాడు. అంటే నీతి లేనటువంటి స్థితి, నీతి మారిన స్థితి. మీరు అర్థమవుతుందా? కనుక సువార్త పిలుపును విన్నటువంటి మనము ఏమయ్యాము? దేవుని మాట చొప్పున చీకటిని మన జీవితాల్లోంచి ప్రారంభంలోని మనం ఏమయ్యాం? వెలిగించబడ్డాం. మనం ఏమయ్యామండి? వెలిగించబడ్డాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించాము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములు రుచి చూసాం, పరిశుద్ధాత్మలో పాలివారమైనాం, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును మా అనుభవానికి వచ్చిందో లేదో. ఇంక ఈ శరీరాన్ని పట్టుకుని, లోకాన్ని పట్టుకుని ప్రాకులాడుతూ ఉన్నారు. మనం వెలిగించబడినటువంటి వారు. మనలో చీకటి ఉండటానికి వీల్లేదు. వెలిగించబడినటువంటి మనలో పాపపు ఆనవాళ్ళు, పాపపు జాడలు ఉండటానికి అవకాశం లేదండి. పాపపు ఆనవాళ్ళు, పాపపు జాడలు ఉండటానికి వీళ్ళ అవకాశం లేదు. ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తామో అక్కడ చీకటి సంబంధులుగా, పాపపు సంబంధులుగా మనం మిగిలిపోతున్నాం. ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని, శరీర అవసరత కొరకు ఎక్కడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తూ ఉంటామో అక్కడ ఎలా మిగిలిపోతున్నాం? చీకటి సంబంధులు, అనగా పాప సంబంధులుగా మన దేవుని దృష్టిలో మిగిలిపోతున్నాం. అంచేత మనము కూడా మనం లోకానికి వెలుగై ఉన్నటువంటి వారు. మనం ఎవరు? లోకానికి వెలుగై ఉన్నటువంటి వారు, లోకాన్ని వెలిగించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు. లోకానికి వెలుగై ఉన్నటువంటి వారము, లోకాన్ని వెలిగించవలసినటువంటి బాధ్యత కలిగిన వారు. మరి చీకటి సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ, చీకటి సంబంధమైనటువంటి బ్రతుకుతూ పోతే ఏం జరుగుతుంది మన జీవితాన్ని? ఆయా సందర్భాల్లో మనం ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయా సందర్భాల్లో ఆ దేవుని మాటను ప్రక్కన పెట్టి మనం ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నాం, ఎలాంటి తీర్మానాలు చేస్తున్నాం, ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మనం వెలిగించబడినటువంటి వారు, వెలుగు సంబంధం,
మనం ఎవరండి? వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. తీసారా? 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మీరందరూ ఎవరు? వెలుగు సంబంధులను, చీకటి సంబంధమైనటువంటి కార్యక్రమాలు మన దగ్గర ఉండటానికి వీల్లేదు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం ఎవరం కాము? రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కాబట్టి చీకటి సంబంధమైనటువంటి క్రియలు మన దగ్గర ఉండటానికి వీల్లేదు. అనగా పాప సంబంధమైనటువంటి క్రియలు మన దగ్గర ఉండటానికి వీల్లేదు. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందాం. మన మత్తులో తేలిపోయేటువంటి పరిస్థితులు ఉండకూడదు. మన మత్తులో తేలిపోయేటువంటి పరిస్థితులు మన దగ్గర. మత్తులో తేలిపోవటానికి మనము చీకటి సంబంధము, పాప సంబంధము కాదు. మనం నీతిమంతులము, పరిశుద్ధులము కనుక మనం వెలుగు సంబంధులు. మనం వెలుగు సంబంధం, దేవుని చేత వెలిగించబడినటువంటి వారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, మామూలు వెలుగు, దైవ సంబంధమైనటువంటి వెలుగు, దేవుని వెలుగు. పాపములో, సాతాను సంబంధమైనటువంటి పాపములో ఉన్నటువంటి మనలను ఏం చేశాడు? ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి. చీకటి అంటే పాపం అనుకున్నాం. ఆ పాపం ఎవరి ఏ సంబంధమైంది? సాతాను సంబంధమైంది. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. మొదటి నుంచి కూడా, ఆది నుంచి కూడా అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? పాపమే చేసుకుంటూ ఉన్నాడు కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. ఎవరి సంబంధం అయిపోతున్నాం? ఎవరి సంబంధం అయిపోతున్నాం? మీకు మొదట్లోనే చెప్పాను, మనం దేవుని సంబంధమా, సాతాను సంబంధమా? ఏ విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినప్పటికీ మనం ఎవరు అన్నమాట? సాతాను సంబంధం. వాడు ఆది నుంచి, మొదటి నుంచి పాపము చేస్తున్నాడు. పాపము చేసే ప్రతివాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. నువ్వు దేవుని కార్యక్రమాలు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావు అని అంటే నిర్లక్ష్యం పెట్టించేవాడెవరు? ఆ భక్తిహీనతకు, దురాశకు మూలమెవరు? మూలమెవరు? ఎనిమిది అధ్యాయం 44వ వచనానికి వెళ్ళాం అనుకోండి. యోహాను సువార్తలో ఏమంటాడు? మీరందరూ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు దురాశపరుడే. వాడు ఎవడట? దురాశపరుడు. వాడు పాపం చేస్తున్నాడు, మన చేత కూడా పాపం చేయిస్తూ ఉన్నాడు. భక్తిహీనత అనేటటువంటి త్రాళ్లతోటి, భక్తిహీనత అనేటటువంటి బండి మోకలతోటి పాపాన్ని, దోషాన్ని లాగుకొని పోయేటట్లుగా మనం చేస్తున్నాడు. ఆ పాపము చేయిస్తూ ఆ పాపం వల్ల మనల్ని భ్రమ పెట్టి ఏ స్థితికి తీసుకెళ్తున్నాడు? ఏది మేలో గ్రహించుకునేటటువంటి పరిస్థితిలో ఉంచట్లేదు. ఏది వెలుగో గ్రహించుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉంచట్లేదు. ఏది తీపో గ్రహించుకునే పరిస్థితిలో ఉంచట్లేదు. మేలును కీడుగాను, చీకటిని వెలుగుగాను, తీపిని చేదుగాను, చేదును తీపిగాను, క్షమించండి, చేదును తీపిగాను భ్రమింపజేసి మనం ఏం చేస్తున్నాడు?
తన మార్గంలోనికి తీసుకువెళ్ళిపోతాడు. ఇదంతా సాతాను పని. ఇదంతా కూడా ఏంటన్నమాట అండి? సాతాను పని. ధనవ్యామోహం మొట్టమొదటి పాయింట్. రెండవది త్రాగుడు. మూడవది భక్తిహీనత, దోషాన్ని పాపాన్ని లాక్కుని పోయేటటువంటి భక్తిహీనత. ఐదవది భ్రమ. పాపం భ్రమ పెడుతూ ఉంటే ఏం చేస్తున్నాం? మేలును కీడుగాను, కీడును మేలు, చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటి, తీపిని చేదుగాను, చేదును తీపి. భ్రమలో కొట్టుకెళ్ళిపోతున్నాయి జీవితాలు. ఇక దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎలా ఉండగలం చెప్పండి? దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎలా బ్రతకగలం? ఒకసారి ఆలోచన చేయాలి. వాడి అంధకార సంబంధమైనటువంటి రాజ్యం. వాడి ఏ రాజ్యం అండి? అంధకార సంబంధమైనటువంటి రాజ్యం. ఆ అంధకార సంబంధం అంటే చీకటి, కటిక చీకటి. అంధకారం అంటే అర్థం ఏంటి? ఇంకేమి కనిపించదు. ఆ చీకటి రాజ్యంలో నుండి ఏం చేశాడు? మనల్ని విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేసాడు. అంటే సాతాను అధికారం నుంచి, పరిపాలన కింద నుంచి ఎక్కడికి వచ్చాం? యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందకి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కిందకి వచ్చాం. ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలి? నీతిగా, పరిశుద్ధతగా. ఏం చేద్దామంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. మనం విశ్వసించినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, అపోస్తలుస్తున్నటువంటి సాక్ష్యం. రాత్రే నాతో చెప్పాడు అంటాడు. ఇక్కడికి వచ్చి పశ్చాబద్ధాలు బోధించేస్తుంటాడు. దేవుడు చెప్పాడని చెప్పి ఏం చేస్తుంటాడు? వాక్యానికి విరుద్ధమైనటువంటి సంగతులు, సాతాను సంగతులన్నీ దేవుడు చెప్పినట్లుగా, దేవుడు మాట్లాడినట్టుగా అబద్ధ బోధ. బోధిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ పౌలు, యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను మాట్లాడుతూ మేమాయన వలన విని, ఎవరి వలన విని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన ఏమైనాడు? వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన నీతి, పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన స్వరూపమే నీతి. యోహాను సువార్త 17:25 మనం చూస్తాం. నీతి స్వరూపుడు వగు తండ్రి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రిని సంబోధించినట్లుగా మనం చూస్తాం. ఆయన స్వరూపమే నీతి, ఆయన స్వరూపమే పరిశుద్ధత. మరి ఆయన కుమారులుగా కుమార్తెలని చెప్పుకునేటటువంటి మన స్థితి ఏంటో, మన స్థాయి ఏంటో? దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం కూడా నీతి స్వరూపులమై ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఆయన పరిశుద్ధతలో పారిభాగస్తులమై ఉండేటటువంటి అవకాశం లేదా? ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఎవరితో సహవాసం చేస్తున్నాం? తండ్రితో సహవాసం చేస్తున్నాం. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతోటి సహవాసం చేస్తూ ఉన్నాం. క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు సమకూర్చబడి, సమాజంగా కూర్చబడి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితోటి? దేవునితోటి, క్రీస్తు ప్రభుతోటి. అంతరంగంలో ఫీలింగ్ ఉందా? హృదయంలో అటువంటి ఆ ఫీల్ ఉందా? దాన్ని అనుభవించగలుగుతాం. ఆ తండ్రి యొక్క, కుమారు యొక్క సహవాసాన్ని దేవుని సన్నిధిలో అనుభవించగలుగుతున్నామా? నా గోడంత పని ఉంది, వదలలేట్రా, వదిలేస్తే బాగున్నాం. ఇటువంటి వారు అనుభవించలేరు. వారు దేవుని పిల్లలుగా ఉండలేరు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండలేరు. చూడండి, నా మాట ఒట్టిదనుకుంటారేమో. 3వ వచనం, 1వ అధ్యాయమే 3వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక
మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంతే, తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మరి మనం వేస్తున్నాడు నాకు డ్యూటీకి టైం అయిపోతుంది, ఇంకా వదలలేదు, అలాగా ఆలోచిస్తున్నాను. నేను ఇంటికి వెళ్తే పోవడం పని పెట్టుకుని వచ్చాను, ఇంటికి వెళ్ళాక చేసుకుందామని. ఇప్పుడు ఆ పని అంతా చేయగలనో లేదో. క్రమంగా దేవుని సన్నిధికి రావటం లేక మేము పరిశుద్ధులు నీతిమంతులు అంటే ఎలాగూ దేవుడు ఎలా లెక్కేస్తాడు? పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఏంటండి? కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడే. ఆయనలో నీతి పరిశుద్ధతే ఉన్నది తప్ప చీకటి అనగా పాపము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపగలము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? అబద్ధం ఆడుతూ ఉన్నాం. దేవునితో సహవాసం కలిగిన వాడు వెలుగులో నడవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక దేవుని వెలుగులో నడవాలి. కానీ నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని చెప్పుకొని చీకట్లో నడుస్తుంటే పాపాలు చేసుకుంటూ పోతే మనం ఏం చేస్తున్నాం? అబద్ధం ఆడుతున్నాం. సత్యం జరిగించే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. సత్యం జరిగించే పరిస్థితులు మన దగ్గర ఉంటాయి. మీకు అర్థమవుతుందా? కొంతమంది వెలుగు దగ్గరికి రారు. కొంతమంది ఏం చేస్తారండి? వెలుగు దగ్గరికి రా. నేను చదివేసి నేను ముగించేస్తానండి. కొంతమంది వెలుగు దగ్గరికి రా. ఏం చేద్దాము అని అంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడు నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు. చూడాలని గ్రంథాన్ని. తీర్పు అయిపోతుందా? తీర్పు యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు, తీరుస్తాడు అనుకుంటున్నారా? అయిపోతుంది. క్షణమాత్రం నువ్వు నరకానికి, నువ్వు పరలోకానికి. మీరు నాతో రండి, మీరు నరకానికి వెళ్ళండి. అంతే, ఒకటే మాట. ఎక్కడ? మధ్యాకాశంలో క్రీస్తు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు చెప్పే మాట. 2 గ్రూపులు విడబడతాడు. ఈ గ్రూపు మీరు నరకానికి, ఈ గ్రూపు నాతో పాటు పరలోకానికి. 2 మాటలే. తీర్పు అంటూ పెద్ద ఏముండేది? ఆల్రెడీ నీ జీవితాన్ని నువ్వు తీర్చేసుకున్నావు. తీర్పు నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి తీర్పు అయిపోతుంది. ఆల్రెడీ తీర్పు. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఏం చేశారట? చూడండి, వెలుగు లోకానికి వచ్చింది. ఎవరా వెలుగు? యేసుక్రీస్తు ప్రభు. వెలుగు లోకంలోనికి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. అంటే దేని ప్రేమించారు? పరిశుద్ధతను ప్రేమించకుండా పాపాన్నే ప్రేమించారు. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును. చెడ్డ కార్యం చేసే ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? వెలుగును ద్వేషిస్తాడు. ఎందుచేతనంటే తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగును వద్దకు రాడు. తన పాపపు క్రియలు అన్నీ కనిపించకుండా ఉండేటట్లు, కనబడేటట్లుగా ఉన్నాయి కాబట్టి ఎక్కడికి రాడు? వెలుగులోకి వస్తే అన్నీ కనబడతాయి. వెలుగులోకి వస్తే తను చేసే దుష్కార్యాలు, పాపకార్యాలన్నీ కనబడుతూ ఉంటాయి కనుక వాడు ఎక్కడికి రాడు? వెలుగు దగ్గరికి రాడు. వెలుగులోకి వస్తే ఏం జరుగుతుంది? వాడి దుష్కార్యాలు, వాడి పాపాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాడు వెలుగు దగ్గరికి రాడు. మరి ఇందులో ఎంతమంది ఉన్నారో మానేసిన వాళ్ళు? తమ పాపాలు బయటకు వస్తున్నాయి, తమ బ్రతుకులో ఉన్నటువంటి తప్పులు బయటకు వస్తున్నాయి.
కూర్చోలేరండి ఇక్కడ, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే తప్పులు చేసేవారు, పాపాలు చేసేవారు ఇక్కడ కూర్చోవాలంటే చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మంచితే ఆ గొడవ తప్పించుకోవాలంటే మానేస్తే మంచిది. బ్రతుకులు దిద్దుబాటు చేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, బ్రతుకులు మార్చుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి మేలును కీడుగాను, కీడును మేలుగాను, చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను, తీపిని చేదుగాను, చేదునది, ఇటువంటి భ్రమను విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి భ్రమలో సాతాను మనల్ని బంధించి ఏం చేస్తాడు అని అంటే మనల్ని నరకప్రాయులుగా చేస్తాడు. కాబట్టి జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెలుగు సంబంధులుగా ఉండటానికే చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను తన యొక్క సువార్త ద్వారా మనలను పిలిచాడు. పిలువబడినటువంటి మనం వెలిగించబడినటువంటి వారు, పిలువబడినటువంటి మనం వెలుగు సంబంధం, చీకటి సంబంధం. మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి అనగా చీకటి అనేటువంటి పాపాన్ని పారద్రోలి వెలుగు సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి వారు. సాతాను మొదటి నుంచి వాడు పాపం చేస్తున్నాడు. పాపం చేసే ప్రతి వాడు సాతాను సంబంధి, సాతాను సంబంధి. కాబట్టి మనం జాగ్రత్త పడతామండి మన జీవితాల్లో. వెలుగు దగ్గరికి వద్దాం, వెలుగైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి వద్దాం. ఆ వెలుగులో మన బ్రతికేంటో పరిశీలించుకుందాం. దిద్దుబాటు చేసుకోవాల్సిన వాటిని దిద్దుబాటు తెచ్చుకుందాం, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం, విసర్జించవలసిన వాటిని విసర్జిద్దాం. దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? కీడును మేలుగాను, మేలును కీడుగాను, చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను, చేదును తీపిగాను, తీపిని చేదుగా భ్రమ పెట్టి మన దురలవాట్లలో, చెడలవాట్లలో, పాపంలో, దోషంలో మన జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి భక్తిహీనతను వాడు ఆధారం చేసుకుంటూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి దురాశలను వాడు ఆధారం చేసుకుని మనం ఏం చేస్తున్నాడు? ఆ పాపపు మార్గంలోనే కొనసాగేటట్టుగా చూస్తూ ఉన్నాడు. పొందిన బాప్తిస్మం ఉపయోగపడదు, కడిగిన క్రీస్తు రక్తం వాడికి ఉపయోగపడదు. నీకు అవిధేయుడైతే ఎక్కడ ఉపయోగపడతాయండి? పొందిన బాప్తిస్మం కాదు, క్రీస్తు రక్తంలో నిజంగా కడగబడితే మరలా ఏమవుతుంది? మరలా ఏమవుతుంది? మీరు కావాలనుకుంటే 6వ అధ్యాయం చదివాం కదా, ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయం మీరు కిందకి చదవండి. చదివితే విషయం మీకు అర్థమవుతుంది. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.